ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ 40 దినాలలో దినదినము మనల్ని బలపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యముతో మనల్ని బలపరుస్తూ మనల్ని నిలబెడుతూ మరి నిరుత్సాహం అనేటువంటి స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తుతున్న దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము మనల్ని ఓదార్చుచు నిలబెడుతూ కట్టుతూ ఉండగా ఆ వాక్యపు వెలుగులో మన బ్రతుకులను మన జీవితాన్ని కట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రార్థనలోనికి మనం వెళదాము. రండి. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతములో ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి అద్భుతము మూగదయ్యాన్ని వెళ్ళగొట్టడం. మూగదయ్యాన్ని వెళ్ళగొట్టడం అనే అద్భుతాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సందర్భము ఒక్క సువార్తలోనే మనం చూడగలుగుతాము. ఒక్క సువార్తలోనే చాలా సింపుల్ గా ఒక చిన్న మాట అక్కడ రాయటాన్ని మనం చూస్తాం. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 32, 33 వచనాల్లో మనం చూడగలుగుతామండి. చదువుకుందాం. 32, 33 వచనాలను మనం చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మోగవాన్ని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయేలులో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలను కనుక మనం చూస్తే ఒక మూగవాడు స్వస్థత పొందటం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ భాగము మనము కొన్నాటి దినాన ధ్యానించినట్లుగా యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా 35వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో కూడా మనకి చెప్పబడటాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి అద్భుతములు, స్వస్థత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు చేస్తారు అనేటువంటి విషయాలను అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఈ భాగాన్ని బట్టి, యెషయా గ్రంథంలో ఉన్న ఈ భాగాన్ని బట్టి మనము యేసుని మెస్సయ్యగా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆయన రక్షకుడు అని యెషయా గారు కూడా ముందుగా ఆయన ఏం చేస్తాడనేది ప్రవచించడాన్ని అక్కడ మనము గమనిస్తా ఉన్నాం. ఇక్కడ యేసు ఆయన శిష్యులు దారిన వెళుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి ఆ దారిన వెళుతూ ఉన్నారు. అయితే దయ్యం పట్టినటువంటి మోగ వ్యక్తిని ప్రభువారి దగ్గరికి తేవటం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ వ్యక్తికి మాటలు రావటం లేదు. కారణం, ఇతనికి దయ్యం పట్టింది. ఈ దయ్యము అతను ఏం చేసిందంటే మాటలు మాట్లాడకుండా చేస్తుంది అనమాట. ఏ మాత్రము మాట్లాడట్లేదు. అతను అంత మౌనంగా ఉండటాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము. దయ్యం పట్టినటువంటి వారు, దయ్యాలు కొన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అయితే అతని నోరు మూసినట్లే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా చాలా మంది దయ్యాల ద్వారా పీడింపబడేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఆ దయ్యాలు యొక్క దయ్యపు శక్తుల యొక్క ప్రభావం అనేది ఎలా పనిచేస్తూ ఉంటుందంటే, ఎలాగయ్యా అంటే తలంపుల ద్వారా ఎలా పనిచేస్తాయి, వాటి శక్తి క్రియలు అనేవి ఎలా పనిచేస్తాయి అంటే, మీ తలంపుల ద్వారా దయ్యాలు పనిచేస్తాయి, అనారోగ్యం ద్వారా దయ్యాలు పనిచేస్తాయి, వ్యాధుల ద్వారా దయ్యాలు పనిచేస్తాయి, నెమ్మది లేకుండా చేయటం ద్వారా కూడా దయ్యాలు పనిచేస్తూ ఉంటాయి అనమాట. అంటే మీ నెమ్మదిని అంతా చెడగొట్టేస్తూ ఉంటాయి. గొడవలు పెట్టడం ద్వారా, లేకపోతే పాపములో పడేటట్లుగా చేయటం ద్వారా, ఆత్మహత్యలు ప్రయోగించడం ద్వారా రకరకాలుగా దయ్యపు శక్తులు అనేవి పనిచేస్తూ ఉంటాయి. మనం వాటిని గ్రహించుకొని దయ్యం చేతిలో పడకుండా మనల్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. ఇది చాలా ప్రధానమైనదిగా మనము పరిశీలన చేసుకోవాలి. ఒకసారి నేను దేవుని సేవకి వచ్చినటువంటి కొన్ని కొత్తగా వచ్చినటువంటి దినాలు, ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది సేవకు వచ్చి. అప్పట్లో ఇప్పుడైతే 25 సంవత్సరాలు ప్రభు పరిచర్యలోకి నేను వచ్చి, అప్పుడు నేను వచ్చినటువంటి 2-3 సంవత్సరాల క్రితం మాట చీరాల్లో మన నాయకులు, సహవాస నాయకులు జనీలయ్య గారితో అన్నయ్యతో కలిసి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దినాలు, అన్నయ్యతో కలిసి అక్కడ ఉన్నటువంటి దినాలు. అయితే సేవకులు మరి మేము కలిసి సేవ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు
మా సంఘమునకు అక్కడ మన సంఘానికి వచ్చేటువంటి ఒక సహోదరి ఉన్నది. ఆమె ఆ సహోదరి యొక్క చెల్లెలు. ఆ చెల్లెలు దయ్యం చేత పీడింపబడుతుందని అన్నయ్యని వచ్చి ప్రార్థన చేయమని అడిగింది. అడిగితే ఆ దయ్యము ఏంటి, ఎట్లా, ఏంటి అని అడిగితే అమ్మాయి సడన్ గా మాట్లాడటం మానేసింది. ఎవరు ఏం అడిగినా కూడా ఏం చెప్పట్లేదో తెలుసా? ఒక్క సమాధానం కూడా చెప్పట్లేదు. చాలా రోజులు అతను వేరే ఊరిలో ఉంటుంది. అయితే చాలా దినాల నుంచి ఆ దయ్యం చేత పీడింపబడతా ఉంటుంది. తను చాలా హెల్దీగా ఉండే మనిషి. అయితే ఎలాగైపోయిందంటే సన్నగా ఎండిపోయింది. ఆ మొఖము, ఆ చేతులు అవన్నీ కూడా ఒక డ్రై అయిపోయినాయి అనమాట. ఒక మంచి ఫ్రూట్ కనుక ఎండిపోతే, డ్రై అయిపోతే ఎట్లా అయిపోతుందో అలా డ్రై అయిపోయింది. ఆ ఫేస్ అది అంతా లాంటి వికారముగా కనిపిస్తా ఉంది. ఆ పెదాలు అన్ని కూడా ఎలాగైపోయినాయి అంటే తనవి బ్లాక్ గా అయిపోయి ఎండిపోతా వచ్చినాయి అనమాట. అంటే ఆ దాహం అనేది తీరట్లేదు తనకి. తప్పని పుడుతుంది. తను మాటకి కొంచెం అన్ని నీళ్లు తాగుతుంది, మాటకి కొంచెం అన్ని నీళ్లు తాగుతుంది. అంతే అంతే ఇంకేం తీసుకోవట్లేదు. చల్లగా అన్ని తీసుకుంటుంది అంతే. ఆహారం కూడా మానేసింది. ఆమె అందరితో మాట్లాడటం మానేసిందండి. ఏం అడిగినా కూడా ఏమీ సమాధానం చెప్పట్లేదు. అసలు కట్టేసినట్లుగా అట్లా ఇట్లా ఇట్లా ఇంతే కూర్చొని బాస్పట్లు వేసుకొని అలా గౌన్ వేసుకొని ఉండేది. ఇలానే కూర్చొని ఉండేది. అప్పుడు నేను అది పరిచయకి ఎవరైనా కొత్త తినాలన్నమాట. నాకు అంత ఇంకా దయ్యాల మీద అంత అవగాహన అనేది నాకు ఇంకా లేదు. కానీ సేవకుడితో కలిసి ప్రార్థన చేస్తూ, కలిసి పరిచయం చేస్తూ కొంచెంగా అలాగా నడిపించబడుతూ ఉన్న దినాలని. అయితే పాస్టర్ గారు వెళ్ళి అడిగినప్పుడు అన్నయ్య ఈ అబ్బాయి మాట్లాడట్లేదు అన్నయ్య, చూడన్నయ్య ఎలా అయిపోయిందో అని చెప్పి ఆ సహోదరి అన్నయ్యతో చెప్పి ఏడుస్తా ఉంది. సరే, మేము 3 దినాలు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టారు. 3 దినాలు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సహోదరిని అడుగుతూ ఉన్నారు, అన్నయ్య మీ పేరేంటి అన్నప్పుడు అప్పుడు నేను చెప్పను అని స్టార్ట్ చేసింది. నేను చెప్పను అని స్టార్ట్ చేసింది. అదే ఆ విధంగా ఏదో పేరు చెప్పింది. నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. అది 20 years అవుతుంది కాబట్టి ఏదో పేరు చెప్పింది. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు కొంత విడుదల పొందుతుంది. ఫస్ట్ ఆ ప్రార్థన తర్వాత కొంచెం ఆహారం మీద పెడితే కొంచెం తినింది. ఆ ప్రార్థన తర్వాత మరి ఆ తర్వాత కంప్లీట్ విడుదల పొందిందో లేదో కూడా నాకైతే తెలియదు. తన ఊరు వెళ్ళిపోయిందో ఏదో సంథింగ్ నాకైతే గుర్తు లేదు. 20 years అవుతుంది కాబట్టి నాకు అంతవరకు మాత్రం గుర్తుంది ఆ మ్యాటర్. ఎందుకు నేను చెప్తున్నానంటే దయ్యము పట్టిన వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ దయ్యాలు మనలోనికి రావడానికి ఒక ద్వారం అనేది తెరవబడతా ఉంటుంటది అనమాట. ఆ ద్వారం తెరిచినప్పుడు ఆ దెయ్యం నీలోకి వచ్చినప్పుడు మాట్లాడకుండా చేయొచ్చు, లేకపోతే విస్తారంగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కూడా నీలో పెట్టొచ్చు. బూతులు మాట్లాడే స్వభావాన్ని కూడా పెట్టొచ్చు నీ జీవితంలో. ఎట్లా చేసిందో తెలియదు. ఒక నిరాశలోని కూడా తీసుకెళ్ళొచ్చు వాడిని, నేను అపవాది సాతాన్ని. లేకపోతే ఒక రోగం పెట్టొచ్చు. నేను ఒక రోగం వచ్చేసేసింది నీకు. ఎందుకు ఆ రోగం ఎందుకు వచ్చిందో నీకు అర్థమే కాదు. బిళ్ళలు పెట్టుకుంటావు, తగ్గదు. ఇట్లా పలు రకాలుగా దురాత్మ తన శక్తిని ఒక వ్యక్తిలో జ్వరబడి మరి చాలా బలహీనపరుస్తూ ఉంటారు. కాబట్టి మనము ఆ దురాత్మ శక్తుల నుంచి కాపాడుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. ఈ వ్యక్తి దెయ్యం చేతిలో ఉన్నట్లుగా గుర్తించి ప్రభువు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గుర్తించి ఎక్కడ తీసుకొచ్చారంటే యేసయ్య దగ్గరికి తెచ్చారు. అక్కడ 2 వచనాల్లోనే రాయబడి ఉంది. 4 సువార్తలు జస్ట్ కేవలం ఒక 2 వచనాల్లోనే రాయబడి ఉన్నది. అయితే వాక్యానుసారంగా మనము నడవాలి. ఎప్పుడైతే వాక్యపు వెలుగులో నుంచి మనం పక్కకి పోకూడదు. ఎప్పుడు కూడా సొంత మాటలకు చోటు ఇవ్వకూడదు మన జీవితంలో. వాక్యానుసారంగా మనం నడిస్తే మనకి ప్రభువు తోడుగా ఉంటాడు. లేదు అంటే దయ్యం మనల్ని నడిపించేసి. నువ్వు ఎప్పుడైతే వాక్యంలో నుంచి తప్పిపోతావు,
దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞల్లో నుంచి నువ్వు తప్పిపోతావు, వాక్యంలో నుంచి నువ్వు తప్పిపోతావు, ఒక చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే నువ్వు తప్పిపోతావు, అప్పుడు దయ్యం నిన్ను నడిపించడం ప్రారంభించింది. నీకు ఆలోచన వచ్చింది, ఒక్కొక్క ఆలోచన కూడా దయ్యమే ఇస్తుంది. విడిపోదాం, వెళ్ళిపోదాం, చచ్చిపోదాం, ఇంకా వేస్ట్, ఇక కలిసి ఉండడం వేస్ట్, లేకపోతే ఇక ఎదురు చూడటం వేస్ట్. ఇలాంటివన్నీ ఎవరు పెడతారంటే దెయ్యం. కట్టేవాడేమో ప్రభు, విడగొట్టేవాడేమో పాపం. ఆ దెయ్యపు ఆలోచనలు నీ జీవితంలో వచ్చేస్తాయి. ప్రభు నడిపించాలి అంటే మనం ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. వాక్యం ఉన్న వ్యక్తికి ఎక్కడ దురాత్మ రావటానికి అవకాశం ఉండదు. ఎప్పుడు వాక్యము వాక్యము వాక్యం, వాక్యముతో నీ జీవితాన్ని పట్టుకో. ఇక్కడ ఆత్మీయ సంగతులను బట్టి దేవుడు ఆనందింపచేస్తాడు మన జీవితాన్ని. ఈ వ్యక్తి దెయ్యం చేతిలో ఉన్నాడు, ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఆ వ్యక్తి విడుదల పొందాలి అని అనుకున్నారు. దాని కొరకు ప్రభు దగ్గరికి ఆయన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు నీ జీవితంలో ఏ చీకటి నీలో పనిచేస్తుందో గ్రహించు. నీ బిడ్డల్లో ఏ చీకటి పనిచేస్తుందో గ్రహించు. దానికోసం ఎక్కడెక్కడికో వెళ్ళబాకు, దానికోసం కృంగిపోబాకు, ఏడబాకు. ప్రభు దగ్గరికి తీసుకురా సమస్య, దేవుని దగ్గరికి తీసుకురా సమస్యని. ఈరోజు ఈ వ్యక్తి గురించి కొంచెమే వ్రాయబడింది, అయినా చాలా శ్రేష్టమైన పాఠాలు ఈరోజు మనం నేర్చుకున్నాం వ్యక్తిలో నుంచి. ఒకటి, మనం చూసినట్లయితే ఒక దెయ్యం ఎంత నాశనాన్ని కలుగజేస్తుందో మనం చూస్తాము. చాలా నాశనాన్ని కలుగజేస్తా ఉంటుంది. దేవునికి దూరంగా జీవించాలి అని అనుకునేటువంటి వారు చాలా ప్రమాదకరమైనటువంటి జీవితంలో ఉన్నారని గ్రహించారు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. వారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారికి తెలియదు ఆ సంపాదనలో పడిపోతా, ఆ పనుల్లో పడిపోతా, మరి లోకంలో పడిపోతా, మరి రకరకాల నిరాశల్లో పడిపోతా, కుదరట్లేదు అని, ఇప్పుడు కాదులే అని, ఇలాగా అపవాద చేతిలో పడిపోయారన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు. ఎందుకంటే అంత నష్టాన్ని వాళ్ళకి ఆల్రెడీ అపవాది కలుగు చేస్తూ ఉంటాడు. దయ్యపు శక్తులతో బంధించబడిన వారు ఎలాగ ఉంటారు అంటే, మొట్టమొదటి లక్షణం ఏంటంటే వాళ్ళు చర్చికి రారు. అసలు ఫస్ట్ వాళ్ళు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు. ప్రార్థన ఉందని తెలుసు, ప్రార్థనకి టైం అవుతుంది అని తెలుసు. ఆ టైం తెలిసినా కూడా ఇంకా ఏం చేస్తుంటారంటే జాబ్ చేస్తూ ఉంటారు. కొంచెం జాబ్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్ ఏమైపోతుందంటే నిర్లక్ష్యానికి దారితీసింది. ఇంక ఇప్పుడేం వెళ్దాంలే, టైం అయింది. కొంచెం నీరసంగా కూడా ఉండలే, కొద్దిగా కాళ్ళు కూడా నొప్పులు పడుతున్నాయి, కొంచెం నడుము కూడా నొప్పి పుడతా ఉంది, కొంచెము తల కూడా నొప్పి పుడతా ఉంది. ఇంక ఈ టైంలో ఇక నేనేం వెళ్తానులే చర్చికి అని నీకు కొంచెము జాబ్ వల్ల ఆ దెయ్యం నిన్ను ఇంకేం చేసిందో తెలుసా? చర్చికి వెళ్తాం ఆ రోజు ఆపేసి. నువ్వు చర్చికి రాలేదు అంటే ఆ రోజు ఖచ్చితంగా నీ వెనక ఒక దయ్యం పనిచేస్తుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరులను, నువ్వు మందిరానికి వెళ్లకుండా నీ జీవితంలో అనేక దినాలు, అనేక రోజులు గడిచిపోతా ఉన్నాయేమో నాకు తెలియదు. లేకపోతే సంఘ కూడికల్లో నువ్వు ఏ కూడికలో కూడా నువ్వు పార్టిసిపేట్ అవ్వలేకపోతున్నావేమో. ఈ ఒక్క రోజే కదా, ఈ ఒక్క పూటే కదా అనే ఒక నిర్లక్ష్యం నీలోకి వచ్చేసిందేమో. లేకపోతే మందిరానికి ఆలస్యంగా వెళ్లే దెయ్యం నీలోకి వచ్చిందేమో నాకు తెలియదు. కొంతమందిలోకి మందిరానికి ఆలస్యంగా వెళ్లే దెయ్యాలు దొరుకుతాయి. కొంతమందికి అసలు మందిరానికి వెళ్లకుండా ఉండేటువంటి దయ్యాలు దొరుకుతాయి. ఇక కొంతమందికి అయితే ఆలస్యమైంది కదా, ఇప్పుడు వెళ్తే ఏమంటారో, ఇక ఆగిపోదాంలే అనే దయ్యాలు కూడా దొరుకుతాయి. ఇలాంటి దయ్యాలు ఏంటి, ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా 100% దేవుని వాక్యం చెప్తుంది. దెయ్యం పట్టినటువంటి వాడు, దెయ్యపు శక్తులతో బంధించబడిన వాడి యొక్క మొదటి లక్షణం దేవునికి దూరం అయిపోతాడంటే. వాడు దేవుని మందిరానికి దూరం అయిపోతారు. వాడి వాక్యం వినరు, ఒక ప్రార్థన చేయరు. వాళ్ళు ప్రార్థన చేయండి అంటే మాకు ప్రార్థన రాదనేస్తారు. సంవత్సరాలు కనబడిస్తున్న ప్రార్థన చేయటం వాళ్ళకి రాదు. ఎందుకంటే దయ్యపు శక్తుల చేత వారిలో ఆ ప్రభావం ఉంటుంటుంది. వీటి వలన విశ్వాసం కలిగిన వాక్యం చెప్తుంటే ఎప్పుడు చెడు మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఏదో లోదైనటువంటి ఒక గూఢమైనటువంటి రహస్యాలు వింటూ 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 వాళ్ళ జీవితాలను ఏం చేసుకుంటారంటే దేవునికి దూరం చేసుకొని కఠినమైపోయి దయ్యాలకు చోటిచ్చేస్తూ ఉంటారు చాలా మంది. వారిని అలాగా లాగేస్తూ ఉంటాడు అపవాది అలా లాగేస్తూ ఉంటాడు. ఇతరుల ఆత్మలను కూడా ఆ దయ్యం పట్టిన వాళ్ళు ఇతరులను కూడా ఏం చేస్తారంటే నాశనం చేస్తూ ఉంటారు. ఇంకేం వెళ్తావులే, నిజమేలే పాపం నీకు పని చాలా ఉంది, నిజమే నీకు పాపం చాలా నీరసంగా ఉందిలే, నిజమేలే నువ్వు అక్కడికి వెళ్ళాలిలే, నిజమేలే, అవును అంటే నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట అపవాది. నీకు అది అర్థం కాదు.
ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి తను పడిపోయింది కాక నిన్ను కూడా ఏం చేస్తూ ఉంటాడు, పడేయడానికి లాగుతూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డ, అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు నీ జీవితంలో కనుక ఉంటే కనుక వాళ్ళని వెంటనే అవాయిడ్ చేసే నీ జీవితం బాగుపడు. ఈరోజు మనం దేవుని చేతిలో ఉంటున్నామా దయ్యం చేతిలో ఉంటున్నామా అనేది మనం ఏం చేసుకోవాలో తెలుసా, పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాం. ఈరోజు మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. ఎవరి చేతిలో మనం ఉన్నాము అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో రెండవదిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మనం చూసాము ఒక దెయ్యం ఎంత నష్టాన్ని నాశనాన్ని కలుగజేస్తుందో మనం చూసాం. సో దెయ్యం నీకు దేవుని బిడ్డలతో కలవకుండా చేస్తుంది, ప్రార్థన చేసుకోకుండా చేస్తుంది, వాక్యం చదవనీయకుండా చేస్తుంది, విననీయకుండా చేస్తుంది. అప్పటికప్పుడు నీకు ఒంటి నొప్పులు పెట్టింది, అప్పటికప్పుడు నీకు వచ్చేసింది కరెక్ట్గా ప్రార్థన టయానికి నీకు రోగం వచ్చింది. ఆ తర్వాత బాగానే ఉంటావు. చూడు, గమనించండి. కావాలంటే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. చర్చి అనగానే నీకేదో ఒకటి వస్తుంది, ప్రార్థన ఉంది అనగానే నీకేదో ఒకటి వచ్చేసింది, ఆ టయానికి వచ్చేసింది. ఆ తర్వాత నువ్వు ఎగిరి గొంతులేస్తావు, పని చేస్తావు. ఆ తర్వాత నీ పనికి కూడా పరిగెత్తుతావు, నీ వ్యాపారానికి పరిగెత్తుతావు, నీ ఉద్యోగానికి పరిగెత్తుతావు. కేవలం ఒక్క ప్రార్థన టైంలోనే వాడు నీ బలహీనత మీద కొడతాడు. నువ్వు పరిచయం చేస్తావు చూడు, ఆ పరిచయం చేసే టైంలోనే నీ యొక్క బలహీనత మీద కొట్టేస్తాడు. ఇవి దయ్యపు శక్తుల యొక్క ప్రభావంగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే దేవునితో నడిచే వారిగా మనం ఉండాలి. ఆ దయ్యం పట్టిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చారు, ఎవరి దగ్గరికి నడిపించారు? యేసయ్య దగ్గరికి నడిపించారు. ఈరోజు మనము కూడా దేవునితో మనం నడిచినప్పుడు మనము ప్రార్థనలో నడిపించబడతాం. ప్రతి దినము 1 గంట అయినా సరే మనము ప్రార్థనలో మనము గడుపుతున్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో యథార్థత, పరిశుద్ధత అనే మరి కావాలి అంటే ప్రార్థన లేనటువంటి జీవితం ఆ యథార్థతలోనికి, పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించదు. ఎప్పుడైతే యథార్థంగా మనము పరిశుద్ధతగా ప్రార్థనా జీవితం లేకుండా మరి మనము దేవునికి దగ్గర కావాలి అంటే అవ్వలేం. మనం ప్రార్థనా జీవితం ఉన్న వ్యక్తి మాత్రమే దేవునికి దగ్గరగా అవుతాడు. అప్పుడే దయ్యపు కార్యాల నుండి మనం విడుదల పొందగలుగుతాం. ఏదో ఒక కారణం ఉంటేనే ప్రార్థించే వారిగా ఉంటారు చాలా మంది. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది ఏర్పడినప్పుడు కొంచెం ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఒక సమస్య ఉంది అనుకున్నప్పుడే ప్రార్థన చేస్తారు. అది ప్రార్థన సరైనటువంటి ప్రార్థన కాదు. ఏదో ఒకటి ఉంటేనే ప్రార్థన చేయటం కాదు. ఏ కారణము లేకపోయినా ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రతిరోజు కూడా ఏ కారణం లేకపోయినా కనీసం నీ జీవితంలో దేవునితో 1 గంట కూడా నువ్వు గడపకపోతే దేవుని సన్నిధిలో మనం అపవాది మీద మనం ఏం చూడలేము, జయాన్ని చూడలేము. నీ భర్త అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ వెనక ఒక దెయ్యం పనిచేస్తుంది. ఒక అప్పులు పాలైపోతున్నావు అంటే దాని వెనక ఒక దెయ్యం పనిచేస్తుంది. వాటి మీద జయం పొందాలంటే నువ్వు ఎంత ప్రార్థన చేస్తేనో వాటి విషయాల్లో నీకు విడుదల వస్తుంది. పాపం ఉంటే కూడా అపవాది ప్రార్థన చేయనివ్వండి. పాపం ఉన్నప్పుడు, హృదయంలో పాపం ఉన్నప్పుడు ప్రార్థన చేయనివ్వడు అపవాది. అందుకే మనం దేవుని స్వరము వినడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయలేనప్పుడు దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక విధంగా ఎవరో ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అని కాకుండా ఆ వాక్యం వింటున్నప్పుడైనా కొంచెం మనకేమొస్తుందంటే ప్రార్థన చిన్న చిన్న మాటలన్నా మన జీవితాల్లోకి వస్తాయి. ఎవరన్నా ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దిలే, నేను చేసేది ఏముందలే, వాళ్ళకి చెప్పాను ప్రార్థన చేయమని, వాళ్ళు చేస్తారు. నేను మాత్రం పొద్దున్నే లేవను, నేను మాత్రం జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ అవ్వను, నేను మాత్రం పడుకుంటాను, నేను మాత్రం ఇలా ఉంటాను, వారికి చెప్పానులే, అందరు ప్రార్థన చేస్తున్నారులే, సంఘం ప్రార్థన చేస్తుందిలే అంటే కుదరదు. ఈరోజు మన వంతుగా మనం కూడా ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా దేవునితో మనము నడిచేటువంటి వారిగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ఆ తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడికి దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్య బాగు చేసి దయ్యాన్ని వెళ్ళగొట్టడాన్ని అక్కడ మనము చూస్తా ఉన్నాం. మరి యేసయ్య శరీర రూపిగా ఉన్నారు కాబట్టి, అంటే ఒక మనిషిగా కనిపిస్తున్నాడు కాబట్టి దయ్యం పట్టిన వ్యక్తిని గబగబా యేసయ్య దగ్గరికి తెచ్చారు. ఈయనే కాదు, ఈ మూగదయ్యం పట్టిన ఆయనే కాదు, నేను మనం చూసాము ఆ సేనా దయ్యం పట్టిన వ్యక్తిని కూడా ఆ యేసయ్య మానవ రూపిగా ఎదురు కనపడుతున్నాడు కాబట్టి తీసుకొని వచ్చారు.
ఏసై కనపడుతున్నాడు కాబట్టి మరియ కూడా అయ్య కాలం ఇందులో అయిపోయింది ద్రాక్షరసం అని తీసుకొని వచ్చింది. మనము చాలా అద్భుతాలు, ఇప్పటివరకు 10 అద్భుతాలు మనం చూస్తా వచ్చాం. సో ఏది చేసినా ఏసయ్య శరీరధారిగా ఉన్నాడు కాబట్టి గబగబా వెళ్ళిపోయి అయ్యా అని చెప్పారు, అంటే కనపడుతున్నాడు కాబట్టి. మరి ఈ దినాలలో ఆయన ఆత్మరూపుగా ఉన్నాడు, మరి మనం ఎలా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి? అంతే. ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నాను, నీకు ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, గబుక్కునే నా దగ్గరికి వచ్చి పాస్టర్మక్క ఇట్లా వచ్చింది, ఇది పరిస్థితి అని ఏం చెయ్యాలి అని నన్ను ఎదురుగా అడుగుతున్నావు. ఇప్పుడు నేను ఇక్కడ లేను అంటే మనిషిగా ఇక్కడ కనపడుతున్నాను, నేను ఇప్పుడు ఇక్కడ లేను. మరి నాకు ఆ సమస్య నువ్వు చెప్పాలి, ఎలా చెబుతావు? అది రైట్. ఏం చేస్తా అంటే ఈ దినాలను బట్టి ఏం చేస్తుంది అంటే చేతిలో ఏముంది? ఇప్పుడు ఫోన్ ఉంది. ఫోన్ చేసి వెంటనే అంటే ఆ సమస్యను నాకు తెలపాలి. ఇప్పుడు శారీరకంగా నేను ఇప్పుడు ఇక్కడ లేను, చాలా సమస్యలో ఉంది, అది నాకు తెలపవలసిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను లేను మధ్యలో, ఇప్పుడు నాకు చెప్పాలి. ఏ విధంగా చెప్తుందంటే ఫోన్ ద్వారా తెలియజేస్తుంది. అలానే మన యేసయ్య ఆనాడు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు. అనేక అద్భుతాలు యేసయ్య అక్కడ చేశాడు. మరి ఈ దినాలలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవుని దగ్గరికి మన సమస్యను, లేకపోతే మన యొక్క బాధను, మన యొక్క ఇబ్బందులను ఎలాగ తీసుకువెళ్తాము అంటే కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే. ఫోన్లో ఎలా చెప్తున్నావో నీవి దేవుని పాదాల దగ్గర కూడా ఇర్మియా 33:3 చెప్పాడు, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే మొరపెట్టుట ద్వారా ఆయన్ని మనము కలుసుకుంటున్నాం, ప్రార్థన చేయడం ద్వారా ఆయనతో మనము మాట్లాడుతూ ఉన్నాం. దేవుడిచ్చిన ఒక చక్కని దారి ఏంటి అంటే ప్రార్థనా జీవితం. ఇది చాలా అవసరమైనది. ఇందాక చెప్పాను వాక్యం అవసరం, ఇప్పుడు ఏంటి అవసరము? ప్రార్థన అవసరము. ప్రార్థన చేసి నువ్వు చూడు, ఆగిపోయినటువంటి కార్యాలు కూడా మరలా తిరిగి నీ జీవితంలో ప్రారంభించబడతాయి. హల్లెలూయా. ఏ కార్యాలైతే నీ జీవితంలో ఆగిపోయినాయో వాటన్నిటిని దేవుడు మరలా తిరిగి ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎంతకాలం నుండి బాధపడుచున్నాడో మనకి ఇక్కడ తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని తేబడగానే క్షణములో ఏమైపోయాడంట? బాగుపడ్డాడు. అంతే, క్షణమే, విత్ సెకండ్ లో అతను బాగుపడ్డాడు. కాబట్టి మన రోగాలు దయ్యము నుండి వచ్చినట్లయితే, నీ సమస్యలు దయ్యము నుండి వచ్చినట్లయితే, నీ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి దయ్యము నుండి వచ్చినట్లయితే ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా వెంటనే నీ జీవితంలో జయాన్ని పొందుకుంటావు. ఒకవేళ నీ జీవితంలో పాపము వలన వచ్చిన ఏమో నువ్వు పరిశీలన చేసుకోవాల్సి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సేవకులుగా నీకోసం ప్రార్థన చేయడానికి అందరూ సిద్ధమే. వాస్తవంగా ఇప్పుడు సేవకురాలుగా నా పని ఏంటంటే ప్రార్థన చేయటం. ఏంటి నా పని అంటే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయటం ప్రభు నాకు ఇచ్చిన పని. ఆ పని నేను చేస్తేనే నాకు జీతం, ఆ పని చేస్తేనే నాకు ప్రభు నన్ను పోషిస్తాడు. ఎందుకంటే నాకు ఇచ్చిన పని అది. ప్రార్థన చేయడం ప్రభు నాకు ఇచ్చిన పని. అది ఎవరి కొరకు అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం దేవుడు నాకు ఇచ్చినటువంటి పని. మరి అందరూ సిద్ధంగానే ఉంటారు, కానీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవడం కూడా చాలా అవసరం. చాలా మందికి వ్యక్తిగత ప్రార్థన అనేది ఉండదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకరైతే 1000 మంది అంట, ఇద్దరైతే 10,000 మంది అంట. ఒకళ్ళైతే 1000, ఇద్దరైతే 10,000 మంది. అంటే ఇద్దరైతే 10,000 మంది అన్నాడు. మరి ప్రభువుతో కలువు, నువ్వు ప్రభువుతో కలిసి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరమని మనం గ్రహించాలి. ఈ వ్యక్తిగత ప్రార్థనకి సేవకుల ప్రార్థన తోడైతే మనం ఇంకా అద్భుతాలు చూడగలం. హల్లెలూయా. నీకు వ్యక్తిగత ప్రార్థన ఉంది, ఆ వ్యక్తిగత ప్రార్థన అయిపోయిన తర్వాత సేవకుల ప్రార్థన కూడా నీకు జోడవ్వాలి. అంటే కలిసి ప్రార్థన చేయడం. అందుకే జూమ్ మీటింగ్. నేను వ్యక్తిగతంగా చేసుకుంటున్నాను కదా, నేను ఎందుకు రావాలి ప్రార్థనలోకి అంటే ఇక అది నీ ఇష్టమే. కానీ మరి ప్రభువుకి మనం లెక్క చెప్పుకోవాలి. అర్థమైనా కదా,
ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, వ్యక్తిగత ప్రార్థనకి సేవకుల ప్రార్థన, సంఘము ప్రార్థన తోడైనప్పుడు అంట ఇంకా త్వరగా అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి, త్వరగా గొప్ప కార్యాలు మనం చూస్తామంట. ఈరోజు ఎంత మొత్తుకున్నా కూడా కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లా. నేను చేసుకుంటున్నానులే, నేను చేసుకుంటున్నానులే, నేను చేసుకున్నాను, అందుకే అట్ట అయిపోతున్నారు మన జీవితాలు. ఎదుగు పొదుగు లేనటువంటి జీవితాలుగా మన బ్రతుకుల్లో మనము ఉండిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన ఎంత ముఖ్యమో సేవకులతో కలిసి మీ సమస్యలను చెప్పుకోండి, లేక దేవుని బిడ్డలు సంఘముగా కలిసి చేయటం కూడా అంత ముఖ్యము. అందుకే శనివారం విజ్ఞాపన ప్రార్థన పెడుతున్నాం. ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో ఉదయం కాలము 5 గంటలకి ప్రార్థన పెడుతూ ఉన్నాం. కుటుంబాల క్షేమం కొరకు కన్నీరు కారుస్తున్నాం, సంఘ క్షేమం కొరకు ప్రతిరోజు చేస్తున్నామండి. వ్యక్తిగత ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగత ప్రార్థన వేరు, సేవకులతో సంఘంతో కలిసి చేసే ప్రార్థన వేరు. ఈ 2 ప్రార్థనలు మనకి అవసరము. ఒకటి ఉంటే చాలు అనుకోవటానికి లేదు. ఆయన మన కొరకు దాచించడం చాలా గొప్పది. యేసయ్య దగ్గరికి వస్తే మన శాపము తొలగించి మనకేమిస్తాడో తెలుసా? దీవెనను ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. సహజంగా మన కుటుంబాల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం పరిశీలన చేస్తే, సహజంగా కుటుంబాల్లో కనిపించే ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం కదా, ఆర్థిక పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంటాయి. ప్రతి కుటుంబాన్ని కదిలించండి, ఆఖరికి ₹1,00,000 జీతం తెచ్చుకునే వాళ్ళని కూడా కదిలియండి, లక్షలు బిల్డింగ్ మీద బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నవాళ్ళని కూడా కదిలియండి. మీరు నెలకి అద్దెలే, ఆ ఇళ్లలో అద్దెలే వాళ్ళకి దాదాపు ₹1,00,000 పైన అద్దెలు వస్తాయి, ఉద్యోగం జీతం వస్తే వాళ్ళని కూడా కదిలియండి. వాళ్ళు కూడా చెప్పే ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు చెప్తారు. ఎంత డబ్బు ఉన్నా కూడా మొట్టమొదటి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి కుటుంబాల్లో మనకి కనిపిస్తా ఉంటాయి. అయితే వీటిని అధిగమించాలి అంటే ఇస్సాకు మనకి ఉదాహరణగా ఉన్నాడు. ఆదికాండంలో మనం చూస్తాం 26వ అధ్యాయం 3వ వచనంలో ఇస్సాకు 100 ఫలించినాడంటే. ఎలాగా? ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలించాడంట. దేవుని చేత మనం నడిపించబడినట్లయితే, దేవుని చిత్తములో మనం ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే, వ్యక్తిగత ప్రార్థనా జీవితము, సంఘముతో కూడి చేసేటువంటి ప్రార్థనా జీవితము నీకు ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా నీవు ఉంటావు. 100 నీవు కూడా ఏమవుతావో తెలుసా? ఫలిస్తావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తావు. ఈరోజు ఇస్సాకుని ఫలింప చేసిన దేవుడు 100 మనల్ని ఫలింప చేయడా? మన దేవుడు ఫలింప చేసే దేవుడు. యెహోవా ఆశీర్వాదం మనకేమిస్తుందంట? ఐశ్వర్యాన్ని ఇస్తుందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. రెండవదిగా మనకు వచ్చేటువంటి కుటుంబంలో వచ్చే సమస్య ఏంటి అని మనం చూస్తే, ఎక్కువగా భార్య భర్తల మధ్య సమాధానం లేకపోవటం మనం చూస్తూ ఉంటాం. వారి మధ్య ఎక్కువగా కొంచెం క్లాషెస్ వస్తూ ఉంటుంటాయి. అలాగే తల్లిదండ్రుల పిల్లల మధ్య కొంచెం చిన్నవి వస్తూ ఉంటాయి. కుటుంబాల్లో ఎక్కువగా ప్రతి కుటుంబంలో ఉండేది ఇదే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చిన్న విషయాలు అవ్వచ్చు, పెద్ద విషయాలు అవ్వచ్చు. ఎందుకు అంటే ఇది ఎలా జయిస్తాము అంటే కలిసి ప్రార్థన చేయడం ద్వారా జయిస్తాం. హల్లెలూయా. ఈ చిన్న క్లాషెస్ కుటుంబాల్లో వచ్చే చిన్నవి కలిసి ప్రార్థన చేయకపోవటం వల్ల ఈ కుటుంబ కలహాలకు కారణమవుతా ఉంది. కాబట్టి కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబాలు నిలబడతాయని, కుటుంబ ప్రార్థన అనేది నీ జీవితంలో ప్రారంభించండి. అది నువ్వు 2తో ప్రారంభిస్తావో 3తో ప్రారంభిస్తావో నాకు తెలియదు, కానీ నీ కుటుంబంలో పిల్లల్ని లేపి నీతో కలిసి సపోర్ట్ చేసే వాళ్ళని లేపు. ఫస్ట్ వాళ్ళే కూర్చోబెట్టుకో. అది పొద్దున పూట చేస్తావో సాయంత్రం పూట చేస్తావో, కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయి. నీ కొడుకుని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయి పొద్దున్నే. అర్థమవుతుందా? నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నా కాదు, ఇద్దరు కలిసి ఒక 5 నిమిషాలు చేసుకోండి, ఆశీర్వాదాన్ని చూడండి. అసలు ఎంతో విశ్వాసం కలిగిన కుటుంబాలు మన కుటుంబాలు, కానీ పరిచయం చేసే కుటుంబాలు, కానీ కుటుంబ ప్రార్థన ఉండదు. సంఘంతో కలిసి చేసే ప్రార్థన ఉండదు. అసలు ఎలా పరిచయం చేసేటువంటి కుటుంబాలు అవుతున్నాయి? ఎలా విశ్వాసం కలిగిన కుటుంబాలు అవుతున్నాయి? ఈరోజు ఆ కుటుంబాల్లో ఉండే చిన్న మనస్పర్ధలు కలవదు. ఒకసారి బాధేస్తుంటది అనమాట. భర్త మనసును చూస్తున్నప్పుడు భార్యకి విపరీతమైన కోపం వచ్చేస్తుంటది.
ఇలాంటి వ్యక్తి ఏంటో ఏంటో చీ 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 అనిపిస్తా ఉంది. ఆ భార్య చేసే పనులు చూస్తుంటే కూడా అబ్బా ఏం దొరికిందిరా నాకు నాయన, ఇలాంటి దొరికిందిరా నాయన అని తత్సమానం రోజుకొకసారైనా అనుకుంటా ఉంది. కారణం ఏంటి? ఎందుకు ఆ కలహాలు అంటే కుటుంబ ప్రార్థన లేకపోవటం. కుటుంబ ప్రార్థన ఐక్యతనిస్తుంది, కలుపుతుంది. 3 పేటల తాడు ఏమవ్వదంట, తెగిపోదు. నువ్వు నీ భర్త దేవుడు కలిసి ప్రార్థించు. నీ పిల్లలుంటే పిల్లలు, నీ భర్త రాడా ప్రార్థనకి కూర్చోడం, పిల్లల్ని కూర్చోబెట్టు. నీ పిల్లలు కూడా సరిగ్గా కలవట్లేదా, ఒకళ్ళన్నా కలుస్తారా, కొంచెం ఒక్కళ్ళన్నా కూర్చుంటారు కదా, ఆ ఒక్కళ్ళతో చే కుటుంబ ప్రార్థన. అసలు ఎవ్వరు కూర్చోట్లేదా, ఎవ్వరికి మార్పు లేదా నీ కుటుంబంలో, ఒక్కొక్కరి కోసం పొద్దున్నే చేపెట్టి ప్రార్థించు. అని కుటుంబం కోసమే ప్రార్థించు. వాళ్ళు కూర్చోకపోతే, వాళ్ళు దేవుని ఎరగని వారైతే, వాళ్ళు లోకంలో ఉన్నవారైతే, నా మాటలు అర్థమవుతున్న వారు గట్టిగా దేవునికి మహిమ స్తోత్రం చెప్తున్నారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్త కలిసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబానికి తోడుగా ఉండి మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారండి. ముగ్గురుగా ఉండి ఆ కుటుంబం దీవించబడుతుంది. ఎటువంటి కుటుంబంలోనైనా దేవుడు అసమాధానాన్ని తొలగించి వేసి సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. 3వదిగా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇళ్లలో ఎక్కువగా అనారోగ్యం. 1 ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉంటుంది. 2 కుటుంబాల్లో చిన్న చిన్న కలహాలు, భార్య భర్త సమాధానం లేనటువంటి పరిస్థితి. 3వది అనారోగ్యమైన పరిస్థితి. ఏంటిది? అనారోగ్యం. ఎక్కువ కుటుంబాల్లో పనిచేసేది అనారోగ్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, అపవాది క్రియలు లయపరచుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పి, అంటే దీని నుండి మనం విడుదల పొందుకోవాలి అంటే ప్రార్థించే వారిగా మనం ఉండాలి అని ఈ భాగం మనకి సెలవిస్తాం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఈ అనారోగ్య శక్తుల మీద కూడా నీకేమొచ్చేస్తుందంట, జయం వచ్చేస్తాయి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దైవ సేవకులు అనేక మంది మిషనరీల యొక్క రహస్యము చెప్పమన్నప్పుడు వారు చెప్పినటువంటి రహస్యం ఏంటంటే 3 రహస్యాలు చెప్పారు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. అంతే. వారి జీవితాల్లో ఏంటి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ 3 ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకున్నాం. అవేంటి అంటే మనలో ఉన్న దురాత్మను పోగొట్టడానికి ఇష్టపడే వారిగా మనం ఉండాలి. మనలో ఉన్న దురాత్మను పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడేవారు. మనం వెళ్ళగొట్టవలసినవి వెళ్ళగొట్టితేనే మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఇంకా నీ సమర్థనాన్ని వెళ్ళగొట్టకుండా, ఇంకా నీ మొండితనాన్ని వెళ్ళగొట్టకుండా, ఇంకా లోబడి స్వభావాన్ని నీ జీవితంలో నుంచి నువ్వు వెళ్ళగొట్టకుండా ఉన్నావు అంటే, ఇంకా నువ్వు ఏకీభవించట్లేదు అంటే, దేవునితో కలిసి ప్రార్థనలో ఏకీభవించట్లేదు అంటే నీకు ఇంకా వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళలేదు అని అర్థం. విన్నావు కానీ వాక్యాన్ని ప్రకారంగా నడవట్లేదు అని అర్థం. కుటుంబ ప్రార్థన ఇంకా నువ్వు పెట్టలేదు అంటే వాక్యం వినటానికి వినేసి చర్చిలోనే వదిలేసి వెళ్ళిపోయావు అని అర్థం. ఏకాంత ప్రార్థన నువ్వు చేసుకోవట్లేదు అంటే ఇక్కడ వినటానికి వదిలేసి వెళ్ళిపోయావు అని అర్థం. నీకు దురద చెవులు ఎక్కువ అన్నమాట. ఇది ఇక్కడ విని వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఇంకేదో ఎక్కించుకుంటూ ఉన్నావు. సంఘముతో కలిసి సేవకులతో కలిసి ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు విన్నావు, విని నువ్వు మళ్ళా పార్టిసిపేట్ అవ్వట్లేదు అంటే అది ఇక్కడే వదిలేసావు అని అర్థం. అంటే నీ జీవితంలో దేవుని మాటకి నువ్వు లోబడటలేదు అని అర్థం అండి. అంతే. ఒక్క మాటలో తేల్చి చెప్తున్నాడు, నువ్వు లోబడట్లేదు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తీసివేయాల్సినవి తీసివేసి నూతనముగా మనం జన్మించాలని గలతీ 4:30 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పాతవి గతించిపోవాలి మన జీవితములు, పాపమును విడిచిపెట్టాలి మన జీవితములు. అప్పుడు ఆయన మనకు నూతన జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. మత్తయి సువార్త 15:18 చెప్తున్నాడు. మనం ఇక్కడ కొన్ని పాపాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మనం వెళ్ళగొట్టిన కొన్ని పాపాలు మనం చూద్దాం. చూడండి, వెళ్ళగొట్టవలసిన కొన్ని పాపాలు ఇక్కడ మనకు కనిపిస్తా ఉంటాయి. చదువుదామా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. చూడండి, నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చిన ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? చూడండి, వినండి. ఏంటంట మనలో నుంచి తీసేయాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు. ఏంటి? దురాలోచనలు అంటే దుర్మార్గంగా ఆలోచించేటువంటి ఆలోచన, నరహత్యలు,
నీ నోటి మాటతోటే చంపేస్తావు ఎదుటి వాళ్ళని. ఆ మాటలు అంత భయంకరంగా పొడి చేస్తావు ఆ మాటలతో. నీ మాటలు విని విని ఆ మనిషికి చచ్చిపోవాలనే మనసు వచ్చేస్తుంది. సూటిపోటి మాటలు మాట్లాడి 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 ఎదవ ప్రాణం పోతే పోయింది అనుకుంటున్నారు సంసోన్ లాగా చాలా మంది అనుకుంటూ ఉంటారా, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుల్ని అపవిత్రపరచును. కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయటం మనుషుల్ని అపవిత్రపరచుదని చెప్పింది. ఇవి మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయి, దయ్యానికి శక్తినిస్తున్నాయి అవి నీలో ఉండటం వల్ల. ఇవి నీ హృదయంలో నుంచి ఏం చేసాయి అంటున్నాడు దేవుడు, తీసాయి. అప్పుడు సంపూర్ణమైన విడుదల నీ జీవితంలోనికి వస్తుంది. నువ్వు సంపూర్ణంగా విడుదల పొందగలుగుతావు. ఈ వ్యక్తి జీవితంలో సంపూర్ణంగా విడుదల పొందుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఈ మూగ ధైర్యము పట్టిన వారి జీవితంలో ఈ కార్యము చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవు దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడుతున్నావా? దేవునితో దేవుని వాక్యములకు, దేవుని మాటకు లోబడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నావా? కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? సంఘముతోనూ సేవకులతోనూ పంచుకొని కలిసి చేసే ఆ ప్రార్థనలను ఏకీభవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ప్రియదేవుని బిడ్డ, నీ హృదయంలో నుంచి ఆ వ్యాకులము, నీ హృదయంలో నుంచి ఆ మలినమును, మస్టును, అపవిత్రతను తీసివేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? అప్పుడు నీ జీవితంలో ఉన్న ఆ దురాత్మలు, నీ కుటుంబంలో ఉన్న దయ్యాలు, నీ బిడ్డల జీవితాల్లో నీకు ఏ విషయంలో నువ్వు పట్టబడుతున్నావో వాటన్నిటి మీద నజరుడైన యేసు జయమిచ్చును కాక. అనే గొప్ప కార్యాలు మనం చూస్తామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు దయ్యం పట్టిన వాడు మౌనంగా ఉన్నాడంట. అంటే ప్రార్థన చేయకుండా, మాట్లాడకుండా. ఈరోజు నువ్వు కూడా ఇంత వాక్యం విని కూడా మౌనంగా ఫోన్ పెట్టేసో లేకపోతే కళ్ళు మూసుకొని ఉండవాక, మౌనంగా ఉండవాక, నోరు తెరిచి ప్రార్థన చేయటం ఈ రోజు నుంచి అన్నా ప్రారంభించు. నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయటం ఈ రోజు నుంచి అయినా నువ్వు ప్రారంభించు. లేదంటే నీకు కూడా ఒక మోగ దయ్యం పట్టిందని అర్థమవుతుంది. ఆ దెయ్యం పట్టింది, అందుకే నువ్వు నోరు తెరవలేకపోతున్నావు ప్రార్థన చేసుకుందామన్నా కూడా. అలాంటి స్థితిలో మనం ఎవరు ఉండకూడదు. దేవుడు నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించిన కాక. ప్రార్థనలోనికి వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ.